హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలోని హాస్టల్స్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 115 హాస్టల్స్లో విస్తృత తనిఖీలు చేశారు. ఇటీవల హాస్టల్స్లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేసిన ముఠా పట్టుబడింది. దీంతో హాస్టల్స్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై తనిఖీలు చేశారు. ఇటీవల అమీర్పేటలో ఓ హాస్టల్లో హత్య జరిగింది. నేర నియంత్రణలో భాగంగానే హాస్టల్స్లో ముందస్తు తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులకు రూమ్స్ ఇవ్వడంపై ఆరా తీస్తున్నామన్నారు. హాస్టల్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై నిర్వాహకుల్ని సైతం విచారిస్తున్నామని చెప్తున్న పంజాగుట్ట సీఐ శోభన్తో మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. లో ఉన్నటువంటి హాస్టల్స్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా హాస్టల్స్లలో జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 115 హాస్టల్స్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అయితే ఇటీవల ఒక డ్రగ్స్ ముఠా కూడా ఎస్ఆర్ నగర్ లో పట్టుబడింది. సో ఈ నేపథ్యంలో ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ హాస్టల్స్లలో ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళు కావచ్చు, అలాగే సెక్యూరిటీ మెజర్మెంట్స్ కావచ్చు, ఇక్కడ సీసీ కెమెరాల బ్యాకప్స్ ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మనతో పాటు సిఐ ఉన్నారు శోభన్. సార్ చెప్పండి, ఎటువంటి మీరు తనిఖీలు చేస్తున్నారు? ఈ మొత్తం హాస్టల్స్లలో ఎటువంటి ల్యాబ్సెస్ గుర్తించారు? లాస్ట్ గడిచిన నెలలో ఈ హాస్టల్ నిర్వాహకులతోటి మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా హాస్టల్ నిర్వాహకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినాయి. వాళ్ళు 24/7 సెక్యూరిటీ పెట్టుకోవాలని చెప్పాము. దాంట్లోనే అన్ని ఏరియాస్, అన్ని కారిడార్స్ కవర్ అయ్యే విధంగా సీసీటీవీ ఫుటేజెస్ ఉండాలి, సీసీటీవీ కెమెరాస్ ఉండాలని చెప్పడం జరిగింది. అట్లే బ్యాకప్ కూడా 30 days పెట్టుకోమని కోరడం జరిగింది వాళ్ళని. కొంతమంది దీన్ని కంప్లై చేశారు, ఇంకో కొంతమంది కొద్దిగా టైం కావాలని అడిగారు. సో అది టైం అయిపోతుంది. అందువల్ల మేము ఎంతవరకు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు, తర్వాత ఇక్కడ ఉండే హాస్టల్స్లో ఉండే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు ఏ విధమైన సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ఉన్నారు అని అసెస్మెంట్ చేయడం గురించి ముందస్తు చర్యలో భాగంగా, ఈ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా, తర్వాత నేర నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. దీంట్లో కొద్దిమంది సెక్యూరిటీ గార్డ్స్ని ఇంకా నియమించుకోలేదు హాస్టల్ నిర్వాహకులు. అట్లనే విద్యార్థుల తరఫున కూడా ఒక చిన్న ల్యాబ్స్ అనేది మేము గమనించడం జరిగింది. వీళ్ళు ఒక రూమ్లో 4, 5, 6 మంది ఉంటారు. డిఫరెంట్ టైమింగ్స్ తోటి బయటకు వెళ్తూ ఉంటారు. ఉదయం పూట వెళ్లే వాళ్ళు మిగతా అందరు పడుకున్న సమయంలో వెళ్తే లోపల నుంచి గడిపెట్టి ఉండదు కాబట్టి వేరే వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆ రూమ్లో ఉన్న ఫోన్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్స్ థెఫ్ట్ చేసిన సంఘటనలు ఇదివరకు ఉన్నాయి. బయట నుంచి వచ్చి చదువుల కోసం కూడా వస్తుంటారు కాబట్టి హాస్టల్స్ నిర్వహణ అనేటువంటిది చాలా కట్టడిగా ఉండాలి. అయితే దీనిపైన ఇప్పటికే నిర్వాహకులందరితోటి కూడా సమావేశం కూడా ఏర్పాటు చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.